ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 123 అధ్యాయం మనము చదువుకొని దాని మాటలు మన హృదయంలో ధ్యానించుకుందాం. ఎవరైనా క్రొత్తగా నా ఛానల్ చూసిన వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఆకాశమందు ఆసీనై ఉన్నవాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమానుని చేతుల తట్టును, దాసి కనులు తన యజమానురాలి చేతుల తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్వుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. ఇక్కడ ఈ మూడే మూడు చిన్న వచనాలు ఉండి ఉన్నాయి, కానీ వాటిల్లో ఎంత గొప్ప అర్థము దాగి ఉన్నదో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆకాశమందు ఆసీనై ఉన్నవాడా, దేవుడు చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని అక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. మన దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడంట. అర్థమైందా పిల్లలు? ఎందుకంటే మన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనలను ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏం చేస్తున్నావో చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏమి తలపోస్తున్నావో కూడా ఆయన చూస్తూ ఉన్న దేవుడు. నీ తట్టు నా కనులెత్తుచూ ఉన్నాను. దాసుల కనులు తమ యజమాని చేతుల తట్టును, దాసి కనులు తమ యజమానురాలి చేతుల తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కనికరించే వరకు కూడా మనము కూడా ఆ విధంగా చూడాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, మనం ఎక్కడైనా ఒక జాబ్ చేస్తున్నామంటే జీతం కొరకు మనము నెల మొత్తము కూడా ఎదురు చూస్తాం. ఎందుకంటే మన యొక్క అనేకమైన అవసరతలు తీరాలి అంటే ఆ జీతము మనకు ఎంతో అవసరమై ఉన్నది. అదే వచనములు ఇక్కడ తెలియచేస్తుంది. దేవుడంట నీ పాపములు క్షమించే వరకు, నిన్ను కనికరించే వరకు, నీపై కృప చూపించే వరకు. ఆనాడు దావీదు దేవుణ్ణి ఎంతగా తన్ను తాను తగ్గించుకొని బ్రతిమలాడుకున్నాడో, మనము కూడా మన యొక్క పాపముల కొరకు, మన యొక్క స్థితిగతులు మార్పు కొరకు, మన బిడ్డల కొరకు, మన రక్త సంబంధాల కొరకు, మన బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు అట్టి భారముతో మనము కూడా ప్రార్థించవలసి ఉన్నదనమాట. ఎందుకంటే ఆయన కరుణామూర్తి, కరుణించు దేవుడు. ఆయన రక్తము, ఆ గొర్రెపిల్ల రక్తము కారుతున్నంత సేపు మాత్రమే, ఈ భూమి మీద కృప ఉన్నంత సేపు మాత్రమే మనకు క్షమాపణ. ఎప్పుడైతే ఆఖరి గొర్రెపిల్ల దొడ్డిలోకి వచ్చి వేసి వద్దో, ఈ భూమి మీద నుంచి అతను కృపను తీసివేస్తాడు. మనమందరము కూడా ఆయన మధ్య ఆకాశమునకు వచ్చినప్పుడు మనం ఆరోహణమై మనం వెళ్ళిపోతాం. దాని కొరకే మనం సిద్ధపడి ఉండాలి. ప్రతి క్షణము కూడా దేవుని కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఆయన లేని జీవితమే కాదు. ఆయన లేని బ్రతుకు అసలు బ్రతికే కాదు. అర్థమైందా పిల్లలు? యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారులు నిందలు, గర్విష్ఠులు
మా మీద అధికంగా వచ్చుతున్నాయ్యా, మమ్మల్ని కరుణించము, మమ్మల్ని కరుణించము అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది మన పైన నిందలు, అవమానాలు వేస్తున్నప్పటికి కూడా వారినైతే మనం ఏమాత్రము కూడా దూషించవద్దు పిల్లలు. ఎందుకంటే తీర్పు తీర్చటం మన పనైతే కాదనమాట. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు దేవుడు నీ పక్షముగా ఉండి నిన్ను కనికరిస్తాడు. నీ పక్షమున ఆయన యుద్ధములు చేస్తాడు. అంతేగాని నీకు నువ్వుగా పోరాడితే ఏ విజయము కూడా నీకు ఉండదు. అర్థమైందా పిల్లలు? ఎవరైనా వారి యొక్క పొగరు, అహంకారం పట్టి మిమ్మల్ని నిందించిన, దూషించిన, అవమానపరిచిన ఏమాత్రము కూడా మీరు వారితో పోట్లాడవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి మీరు మౌనంగా ఉండండి. సమస్తము దేవుడే చూసుకుంటాడు. ఈ ఈ యొక్క వచనాలు, దాని భావము మీకు అర్థమైందా పిల్లలు? దాని ప్రకారంగా మనం జీవిద్దాం. ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన కరుణ కృప కొరకు వేడుకుందాం. మన యొక్క పాపముల కొరకు మనం పశ్చాత్తాపడదాం. ఈ యొక్క వచనాలు భావం గ్రహించారా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.